క్వనత్కాంచీదామ కరికలబకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతసరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమతితురాహో పురుషిక. ఇక్కడ అమ్మవారిని పురుషిక అని సంబోధిస్తున్నారండి. పరమ పురుషుడైనటువంటి శివుని యొక్క శక్తి స్వరూపము అని అమ్మవారి యొక్క గర్వాన్ని, పూర్తి స్థాయి శక్తిని మనకి కనిపించేలాగా ఆమె ఎలా కూర్చోందో చెప్తున్నారు. క్వనత్ కాంచీదామ, అమ్మవారు వడ్డానం గురించి ఇక్కడ వివరిస్తున్నారండి. చిన్న చిన్న సిరిమువ్వలతో కలిగినటువంటి ఒక వడ్డానాన్ని పెట్టుకొని ఉందంట అమ్మవారు. కరికలబ కుంభస్తననత, ఈ ప్రపంచం మొత్తానికి, జగత్తు మొత్తానికి ఆమె పోషక ఆధారం. మన ఈ మనుగడకి పోషకాలకి కారణమైనటువంటి సూర్య చంద్రులు ఆమె వక్షస్థలాలుగా ఉన్నాయి కాబట్టి గున్న ఏనుగు కుంభాలను పోలినటువంటి స్తనములు కలిగినటువంటిది. ఆ బరువు వలన కొంచెం వంగినట్లు కూడా కనిపిస్తుంది అమ్మ అని అంటున్నారు. పరీక్షీణా మధ్యే పరిణత, పరీక్షగా చూస్తే గాంధీ కనపడినంత సన్నటి నడుము కలది. శరశ్చంద్రవదన, శరదృతువులోని చందమామలాగా పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని వలె ముఖం పోలి ఉంది. ధనువు, బాణములు, పాశము, అంకుశము వీటన్నింటినీ చేతియందు ధరించి ఉన్నది. ఇటువంటి జగన్మాత మన కళ్ళ ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరిస్తుంది అని చెప్తున్నారు. పొంగుతున్నటువంటి పాలల్లో నీళ్లు పోస్తే ఎలా అయితే కిందకి వెళ్ళిపోతుందో, మనిషి యొక్క అహంకారం మీద, కామం మీద ఈ తల్లి యొక్క వర్ణన వింటే అలాగే మన అహంకారం, కామం కూడా కిందకి దిగిపోతాయని స్త్రీ స్వరూపాన్ని ఇలా వివరిస్తారండి. ఇది విని తప్పుగా చేశారేంటి అని మనం అపార్థం చేసుకోకూడదు. ఈ శరీర వర్ణనలు చేయడానికి కారణం కూడా శాస్త్రం ప్రకారం సన్నటి నడుము గల స్త్రీ ఎక్కువ మంది సంతానాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయంట. అందుకని అమ్మవారి నడుముని ఎప్పుడూ సన్నగా చెప్తారు. ఎందుకంటే బోలెడంత మంది సంతానం కదండి, దానికి గుర్తుగా ఈ విషయాన్ని తీసుకోవాలి. సూర్యుడు రావడం వల్లనే మనకి పంటలు పండుతాయి, దానివల్లే వర్షాలు కురుస్తాయి. చంద్రుడిలో ఉన్నటువంటి ఈ మెడికల్ వాల్యూస్ వల్లనే మరొక రకమైన ఔషధి గుణాలు తయారవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి అమ్మవారి ప్రసాదాలే కనుక అమ్మ నీ రూపం ఇలా ఉంది, ఈ నిలువెత్తు నీ రూపం చూడడం నాకు సాక్షాత్కరించడం నా అదృష్టం అన్నట్లు ఈ పద్యాన్ని చెప్తున్నారండి.